కాటమరాయుడా కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా చేప కడుపు సీరి కొట్టిది రాకాసుగాని కోపాల తీసి కొట్టిది బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా. Okay, superb! Hi, hello and welcome. Very, very good evening. Dabur Red Paste presents Drama Juniors Season 2. Powered by Santoor, Tata Salt and protected by Good Night. So yes, mega auditions finish చేసుకున్నాం and అందులోంచి టాప్ 17 contestants ఈ డ్రామా జూనియర్ సీజన్ 2 ని స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అండ్ బీభత్సంగా ట్రైన్ అయి ఉన్నారు మనల్ని అందరినీ ఎంటర్టైన్ అప్పుడే మమ్మల్ని మర్చిపోయావా? సౌండ్ ఓకే వీడియో కూడా ఓకేనా రే చాలా మంది కనిపిస్తున్నారు రా ఏరా పాస్ అయిపోయారు కదరా మళ్ళీ ఈ క్లాస్ లో కూర్చున్నారే ఎల్లబుద్ధి కావట్లేదు అన్నయ్య సీజన్ 1 పూర్తి అయిపోయిందిగా సీజన్ 2 కదా ఇది అయితే సీజన్ 1 లోనే ఉండాలా సీజన్ 2 లో ఉండకూడదా ఓకే నువ్వు మరీ అంత స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిన తర్వాత మీ వాళ్ళని కొంతమంది తీసుకొచ్చావు కాబట్టి డెఫినెట్ గా మీరు వాళ్ళు అందరూ కలిసి ఎంటర్టైన్ చేస్తా అంటున్నారు అవును అంతేగా మాకు డబుల్ హ్యాపీ దాంట్లో ఏముంది సో ఈ సీజన్ 2 లో సీజన్ 1 లోని కొంతమంది కంటెస్టెంట్స్ కూడా ముందుకు వచ్చి మన ఈ జూనియర్స్ ని సపోర్ట్ చేయడానికి వచ్చారు అండ్ వాళ్ళతో కలిసి స్కిట్లు చేయబోతున్నారు ఇట్స్ వండర్ఫుల్ సూపర్ మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ మీ ఇన్వైట్ a lovely judges వెల్కమ్ వెల్కమ్ ఎస్ చాలా అద్భుతం అండ్ సీజన్ 2 మొదలెట్టబోతున్నాం మీరు సెలెక్ట్ చేసిన 17 మంది సిద్ధంగా ఉన్నారు కానీ మీరు రాకముందు చాలా అద్భుతాలు జరిగాయి ఈ స్టేజ్ మీద సీజన్ 2 కదా అని చెప్పి జూనియర్స్ అందరూ జోష్ లో ఉన్నారు ఈ లోపల మరి సీనియర్స్ వదులుతారా డ్రామా జూనియర్స్ అంటే మాది అంటూ సీనియర్లు కూడా వచ్చారు డ్రామా జూనియర్స్ కి సీనియర్స్ మీరిద్దరు వచ్చారు ఇక అంతా మీ చేతుల్లోనే ఉంది సరైన సమయానికి అలీ గారు కూడా తప్పించుకున్నారు చూడండి అసలు ఆయన ఏంటో బాగా క్లిష్ట పరిస్థితుల్లోనే ఒక్క నిమిషం నేను మళ్ళీ వస్తానని వెళ్ళిపోతున్నా సో ఓంకార్ గారు గుడ్ ఈవినింగ్ జూనియర్స్ ఈస్ట్ ఆఫ్ వెస్ట్ ఇప్పుడు జూనియర్స్ ఎవరైతే సీజన్ 2 లో ఉన్నారో మీరు చాలా లక్కీ ఎందుకంటే వీళ్ళందరూ ఇప్పుడు సీజన్ 1 లో ఫైనలిస్టులు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నారు సో వీళ్ళలోంచి మీరు చాలా తెలుసుకోవచ్చు అండ్ అలాగే వాళ్ళల్లో గురించి కూడా మీరు కొంచెం నేర్చుకోవచ్చు సో అందులో చాలా మంది గడుక్కాయలు ఉన్నారు చాలా టాలెంటెడ్ పిల్లలు ఉన్నారు సో మీరు కూడా నేర్చుకోవాలి ఓకే ఇద్దరికి ఆల్ ది బెస్ట్ అనసూయ గారు సీజన్ 2 స్టార్ట్ ఫ్రమ్ టుడే సీజన్ 2 వాళ్ళు నిజంగా ఓంకార్ గారు చెప్పినట్టు ఒకళ్ళని చూసి ఒకళ్ళు యూనో మ్యూచువల్ గా బోల్డ్ అన్ని విషయాలు నేర్చుకోవచ్చు అండ్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ యూ సో ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ గుడ్ లక్ మీ ఇద్దరు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ So let's begin. Dabur Red Paste presents Drama Junior Season 2. సో సాధారణంగా ఏదైనా మొదలు పెట్టేటప్పుడు అంటే మనం చదువుకుంటున్న రోజుల్లో జడ్జెస్కి అయితే బాగా తెలుసుంటుంది వీళ్ళకి కూడా ఉంటుంది అప్పుడప్పుడు పెద్దవాళ్ళు అంటే ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు ఇంజనీరింగ్ లోను డిగ్రీలోను ఈ టికుడుంగాళ్ళు అందరూ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ లో ఉన్నారు వీళ్ళందరూ ఒకరినొకరు ర్యాగింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు వీళ్ళు 180 స్పీడ్ ఇప్పుడు సీనియర్ జూనియర్ ర్యాగింగ్ చేస్తాడా జూనియర్ సీనియర్ ని ర్యాగింగ్ చేస్తాడా అనేది అసలైన ట్విస్ట్ సో వాళ్ళైతే సిద్ధంగా ఉన్నారు అది ఎంజాయ్ చేయడానికి మనం కూడా రెడీ కదా లైట్స్ కెమెరా డ్రామా
భగవంతుడు కసాయోడు బాబు. అమ్మో, మా డ్రామా జూనియర్స్ ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు చూస్తే ఖచ్చితంగా నవ్వుతారు. ఎవరో వస్తున్నట్టున్నారు. ఎందుకన్నా మంచిది దాక్కోవడం బెటర్. సేమ్ కాస్ట్యూమ్స్, ఈ గుండెపోటు గుమ్మడిలు, తాత క్యారెక్టర్లు వేసి వేసి చికాకు వస్తుంది. సీజన్ 1 లో టైటిల్ జస్ట్ మిస్, కానీ ఇప్పుడు మిస్ అవ్వదు. ఇంటా సౌండ్. అమ్మో, ఎవరో వస్తున్నట్టున్నారు. నన్ను ఈ కాస్ట్యూమ్ లో చూసానంటే ముసలు నన్ను ఫిక్స్ అయిపోతారు. ఎక్కడైనా తక్కువ పెట్టారు. అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ, అట్టాగా చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ, పుచ్చేడ కోనలోన కన్ను చిక్కుకుంది రక్షించు నన్ను చప్పున, గుప్పిలో దాటుతున్న గుట్టు గుప్పు మంది కవిస్తే కట్టు తప్పున. అందరూ బాగున్నారా? ఏంటోనండి ఈ సెట్ని మా జడ్జెస్ ని ప్రదీప్ ని పిలిచి ఉండలేక వచ్చేసా. రే బాలా, నువ్వు ఇక్కడే ఉన్నావా ముసలోడా? అవునే ముసల్దా. ఈ కాస్ట్యూమ్స్ ఏంటి ఇంకా క్యారెక్టర్లో నుంచి బయటికి రాలేదా? కాస్ట్యూమ్ రు మా మొహాలు చూసి మీకు ఇదేగా కాస్ట్యూమ్ అని ఫిక్స్ అయిపోయాడు. అది కాదురా బాబు, ఈసారి వేరే క్యారెక్టర్ ఇచ్చారని చెప్పినా విని చావడే. మరి వాడు మా మొహాలు చూడుకునే మీరేంటి ఎలా ఉన్నారు అని చెప్పి మాకు ఈ డ్రెస్సులు ఇచ్చేస్తున్నాడు. సర్లే, ఇదంతా మనకు అలవాటేగా. అయినా ఇప్పుడు మనం అందరం కలిసాం. లెట్స్ సెలబ్రేట్. పరిగెత్తే కాలాన్ని కలిపించి మీరు ఉన్నారండి? ఏంటి వయసులో గెంతులు ఆడుతున్నాడు? మీ నాన్నమ్మ తాతయ్యకి నువ్వైనా చెప్పొద్దు. ఏదైనా అయితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఈ మొహాలెక్కడో చూసినట్టుందే. ఎవరా మీరు? నోటికి ఎంత మాటేస్తాను దానేస్తారా? నువ్వు ఆగ్రా ముసలోడా. నువ్వు తగులుకో. ఎవరితే నీకు నానమ్మా? అవ్వా కొంచెం ఇట్రా. నువ్వు కూడా ఏంట్రా? తర్వాత చెప్తాడు. రే, వీళ్ళు మన సీజన్ 2 మెగా ఆడిషన్స్ కి వచ్చారు. టీవీలో వస్తున్నారు మన జూనియర్స్. బా, మీరు సీనియర్ సిటిజన్సా? జూనియర్స్ సీనియర్స్ ని క్వశ్చన్ చేయకూడదు. రే, వీళ్ళు మన సీజన్ 1 డ్రామా జూనియర్స్ రా. అబ్బా, గుర్తు తెచ్చుకోవడానికి ఎంతసేపా? గుంజలు తీయండి. అలానే మేము చెప్తాం, మేము వినాలా? అలానే పక్కన ఆడుకోండి. రే, ఈవెంట్రా సీనియర్స్ అని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంది. బాడీ చూసావా? వీరికే ఉంది బాడీ, కాకపోతే హైట్ తక్కువ. అయినా వీళ్ళతో మనకేంట్రా మాటలు? వీళ్ళ తిక్క కుదిర్చాలంటే దానికి మన అన్నే కరెక్ట్. అన్నా అన్నా రా.
మేము సీనియర్లమని కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా వీళ్ళు చులకనగా మాట్లాడుతున్నారన్నా. ఎవరు అట్లా మాట్లాడింది? నేనేరా. అయితే ఇప్పుడు ఏంటి? గోళ మాట్లాడుతుంది. హలో, ఇక్కడ పైన ఫస్ట్ ఫ్లోర్ లో. ఇక్కడ ఉన్నావా? బాబు సిలిండర్ ఒకసారి ఎత్తుగా. అబ్బా డ్రామా జూనియర్స్ వస్తుంటారు పోతుంటారు. ఒక్కడే ఇక్కడ అంటారు. అన్నా కూర్చో అన్నా. ఇప్పుడు చెప్పండి అన్నా ఇందాకడ మా ముగ్గురిని ఏడిపించారన్నా వాళ్ళు. అన్నా అస్సలు మాట వినట్లేదన్నా. వీళ్ళ నువ్వే ఎలాగైనా లైన్ లో పెట్టాలి. చాక్లెట్ తీసుకోదా? మోకాలు వంచుకోండి. చెప్పండి అన్న. నేను ఒక డైలాగ్ చెప్తా, అది నువ్వు ట్రై చెయ్యాలి. అలాగే అన్న. పాత సామాన్లు కొంటా, ఇనప రేకులు కొంటా. పాత సామాన్లు కొంటాం, ఇనుప రేకులు కొంటాం. కొంటామైతే కొంటాం. డైలాగులో స్కేల్ ఇదే. ఇంట్లో ఉందన్నా. నీకే వచ్చు? శాస్త్రీయ సంగీతం వచ్చన్నా. సరే, నేను ఒక పాట వేస్తా, నీ శాస్త్రీయ సంగీతంలో పాడాలి. అయితే మ్యూజిక్. ఇప్పుడు పాడు. వెళ్ళి 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 బడి 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 బాగా ట్రై చేసావులే. నీకే వచ్చు? సార్ డాన్స్ అయితే కొంచెం మేనేజ్ చేస్తా సార్. ఇప్పుడు నేను చెప్తా, అది నువ్వు వేయాలి. క్లాసికల్ డాన్స్. అలాగే అన్న. మ్యూజిక్. ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ లుంగినే ట్రెండ్. మరి ఫాస్ట్ గా ఉంది, స్టెప్స్ వేయడం కష్టంగా ఉందన్నా. ఎరా నేనైనా ఏంటన్నా ఏం చేస్తున్నా? నీకు నేను చాక్లెట్ ఇచ్చానా లేదా? ఇచ్చావురా, కానీ ఎక్కడ తీసుకొని ఇచ్చావాడిని నేను మొత్తం చూస్తున్నాను రా. నాకు అంతా అర్థం అవుతోంది. మనకైనా ఈ ర్యాగింగ్లు అవన్నీ ఎందుకురా? మనమంతా ఒక చెట్టు పక్షులమే. ఒకళ్ళు కాకి, ఒకళ్ళు పిచ్చుక, ఒకళ్ళు పావురం, ఒకళ్ళు రాబందు, అంతా ఒక జాతి పక్షులమే మనంతా. ఓకేనా? ముందుగా అను గారు. చాలా ఎంజాయ్ చేశాను నేను. వెరీ గుడ్. కానీ ఏంటి అసలు ర్యాగింగ్ అంటే ఎప్పుడు అదేనా? సేమ్ ట్రెడిషనా? సీనియర్స్ ర్యాగింగ్ చేయాలా, జూనియర్స్ చేయకూడదా? అవును. ఎస్. ఉండు నేను వస్తున్నా.
ర్యాగింగ్ ధైర్యం ఉంటే కాసుకో వాసుకో. మస్తు చూసినాం ఇట్లాంటివన్నీ మేము. 2 ప్రశ్నలు అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి దమ్ముంటే. ఓకే. వాచ్ కనిపెట్టినప్పుడు టైం ఎంత? 10 వాడే అంటాడు 75th అంట. ఏమిట్రా 75th? వాడు దాంట్లో అదే వస్తుంది. అది 7 మీద 5 మీద ఉంది. 75th టైం అంటున్నాడు. ఇంకో క్వశ్చన్. రైట్, అడగండి. మనుషులు కోతుల నుంచి వచ్చారు అన్నారు కదా, మరి మన మనుషులు అయినప్పుడు ఇంకా కోతులు ఎందుకు తిరుగుతున్నాయి? వాళ్ళు కొందరు మనలాగా ఆగిపోయారు సగంలో. ఇప్పుడు నేను అడుగుతా ప్రశ్న. సీనియర్లు మనం అడుగుదాంరా. అరే ఓకే రైట్. హలో చెప్పండి. సోమవారం, మంగళవారం అండ్ గురువారం నెమలి 2 గుడ్లు పెడితే 3 వారాలకి ఎన్ని గుడ్లు అవుతాయి? నెమలి గుడ్డు పెట్టలేదు. ఎవరు చెప్పారు? లేకపోతే 3 వారాలకి 6 + 6 + 6 18. అరే అరే మనే గెలిచాం. నెమలి గుడ్డు ఎందుకు పెడుతుందిరా? ఎవరి దగ్గర ఎక్కడ ఏమవుతుందో మీకు తెలుసు. హలో, నువ్వు ముందు ఇచ్చిన ఆన్సర్ 18 లో పోద్దిగా. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది యూ. గెటింగ్ సీరియస్ అబౌట్ ద స్కిట్ అండ్ డ్రామా జూనియర్ సీజన్ 2 ఈ లెవెల్లో స్టార్ట్ అయింది. ఎంత మనస్ఫూర్తిగా నవ్వాను. ఒకలాంటి సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. వావ్ అని. వెల్ డన్. ఆల్ ది బెస్ట్. ఇంకా మీ నలుగురు నుంచి చెప్పకల్లా. ఎంత చెప్పును? ఎప్పుడు చెప్తూనే ఉండాలా? మీకు అర్థమైపోయిందిగా కత్తి మీరు అసలు. ఓంకార్ గారు, స్కిట్ ఎవరు రాశారు ఒకసారి చూడాలి. ఈ డ్రామా జూనియర్ సీజన్ 2 ఫస్ట్ స్కిట్ రైటర్ ఎవరు అని నేను నిజంగా అనిపించింది, అడగాలనిపించింది. కానీ నిన్న ఎక్స్పెక్ట్ చేయాల. నేను ఎవరినో అనుకున్నా, కానీ తిరుగు రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆల్రౌండర్ నువ్వు. ఆ స్కిట్ రాసిన విధానం ఏంటంటే అసలు వాళ్ళ నలుగురు చాలా ఫేమస్. ఆ ఎంట్రీస్ ఎంత బాగా తీసుకున్నారంటే ఒక్కొక్కరు అసలు స్టార్టింగ్ తన ఫ్రేమ్ ఎంటర్ అవ్వగానే ప్రియాంక నవ్వు వచ్చేసింది నాకు. రిషి, బాల గణేష్ అండ్ రోహన్. అసలు రోహన్ యాటిట్యూడ్ అయితే అల్టిమేట్. అండ్ చెప్పడం మర్చిపోయాను, రోహన్ రాజుగారి గది 2 యాక్ట్ చేశాడు. సీజన్ 1 సీజన్ 2 గ్యాప్ లో ఒక రోజు వచ్చేసి సమంత గారితో యాక్ట్ చేసేసి వచ్చేసాడు. అరే నాకు దగ్గరగా ఉంటారు నువ్వు. ఈవెన్ సమంత గారు మెచ్చుకున్నారు అని చూసి. అదే ఒకళ్ళని చూసి అంత మెచ్చుకున్నారంటే మీరు ఆవిడ ఇక్కడికి తీసుకొస్తే ఇంత మందిని చూసి ఇంకెంత మెచ్చుకుంటారో. సినిమా తీసుకొస్తా, తప్పకుండా తీసుకురావాలి. డెఫినెట్ గా సినిమా రిలీజ్ ముందు తీసుకొస్తా. డబల్ రెడ్ పేస్ ప్రామిస్. ఓకే. అండ్ ఇంకా జూనియర్స్ కూడా అంటే ఒక్కసారిగా సీనియర్స్ తో చేయటం అనేది కొంచెం వాళ్ళు ఏంటంటే వీళ్ళకన్నా బాగా చేయాలనేది ఉంటుంది. బట్ ఎక్కడా కూడా వీడికి ఒక ట్రేడ్ మార్క్ ఒకటి పెట్టేశారు. వాడు గొంగుంటే ఒక సౌండ్, నిలబడితే ఒక సౌండ్, కాలెత్తితే ఒక సౌండ్ ఇచ్చేసారు వీడికి. బబ్లుకి బబ్లు, బి ఫర్ బబ్లు అండ్ బి ఫర్ బాంబుల బబ్లు. ఇలాగే బాగా చేయండి. ఓకే, బీ కాన్ఫిడెంట్. ఆల్ ది బెస్ట్. అండ్ మీ అందరికి విజిల్. థ్యాంక్ యూ. ప్రతిదీ మనకు ఒక అలవాటు అయితే ఆ అలవాటు అలాగే కంటిన్యూ అవుతుంది. ముందుగా హ్యాబిట్ గా మొదలవుతుంది, దాని తర్వాత చిన్నపాటి ఎడిక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. కొన్ని హ్యాబిట్స్ ఎడిక్షన్ గా మారితే దానివల్ల మనం ఎంత సఫర్ అవుతాం, మన ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతాం అనేది ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ని మన జూనియర్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. సో జడ్జెస్, విత్ యువర్ పర్మిషన్, లైట్స్, కెమెరా, డ్రామా. ఎలకతోలు తెచ్చి ఏడారి ఉతికిన నలుపు నలిపే గాని తెలుపు కాదు. కొయ్యవమ్మ తెచ్చి కట్టిన పలుకున విశ్వదాభిరామ వినురవేమ. అమ్మా నానేడి ఇంకా రాలేదా? పనికి పోయాడుగా, వచ్చేస్తాడులే. నాన్న కనిపించకపోతే అస్సలు ఇంటి దగ్గర ఉండరు బుద్ధే కాదు. అందుకే ఆడుకోవడానికి వెళ్ళా, అయినా నాన్న రాలేదు. చిన్ని తల్లి అక్షరా, ఏ నానా
ఏనన్నా ఏం చేస్తున్నావు? సాయంత్రం నుండి నీకోసమే ఎదురు చూస్తున్నా. ఏంటి నాన్న, నీకేం కావాలి చెప్పు. మంచి డ్రెస్ వేసుకోవాలి, స్కూల్ బ్యాగ్ తగిలించుకోవాలి, ఈ చేతిలో ఏమో వాటర్ బాత్, ఈ చేతిలో ఏమో లంచ్ బాక్స్ పట్టుకొని ఆ శామ్ లాంటి వాళ్ళు బబ్లులా స్కూల్కి వెళ్తారు చూడు, ఆ స్కూల్కి వెళ్తాను. చాలేవే నీ మాటలు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బుల సంగతి నీకెందుకే, నా కూతురు ఆశపడింది అంతే. చూడు నాన్న, త్వరలో నువ్వు కూడా బబ్లు వాళ్ళ స్కూల్కే. ఇంట్లోకి వెళ్ళి బిస్కెట్లు తినిపో. ఏంటి సునంద, దాని ముందు అలా అంటావు? నా కూతురు కంటే ఈ ప్రపంచంలో నాకేది ఎక్కువ కాదు. నాకెలాగో చదువు లేదు, దానికైనా మంచి జీవితాన్ని ఇవ్వాలి, అదే నా ఆశ. ఇప్పుడు ఉన్న వాడికి ఏమైంది, అంత ఖర్చెందుకు అని నా బిడ్డ కోరింది అంతే. ఆ సునంద, ఆ గోవింద్ గారికి పెళ్లి కుదిరిందంట, పార్టీ ఇస్తా అన్నాడు. పార్టీ అంటే? పార్టీ అంటే తాగేవాడు తాగుతాడు, తినేవాడు తింటాడు, గెంతవాడు గెంతుతాడు, అదే పార్టీ. నువ్వెందుకు అక్కడికి? సరే పోనులే. గోవిందు నువ్వు కలిసిమెలిసి తిరుగుతారు, మళ్ళీ నువ్వు పోకపోతే మనసులో ఎట్టుకుంటాడేమో. పోయిరా. ఇదిగో, కానీ ఆ తాగుణ్ణి మాత్రం దరిచేరా నీకు. లేదులే, నాకు ఆ మాత్రం తెలీదా. వెళ్ళొస్తాను. తగిలిందంటే అతకు బుగ్గ అయినట్టే. ఏంటి సునంద? అచ్చరకి ఒంట్లో ఏం బాలేదు. అయ్యో, కాస్త డాక్టర్ గారి వచ్చిపోమని చెప్దు. సరే సరే చెప్తానులే. మర్చిపోకు. సరే సరే మర్చిపోను. తాగుతా నీ అవ్వ తాగుతా, తాగుబోతున్నాయాళ్ళ కల్లో దూరెళ్ళుతా, తాగుతా నీ అవ్వ తాగుతా. సునందా, వసాయి సునందా, మొగుడనేవాడు ఒకడు వస్తాడు అనే ఆలోచన ఏమనుందా దీనికి? ఎప్పుడు చూడు తినడం తొంగటం, తినడం తొంగటం. తిని తొంగన్నానా? తినడానికి ఏముంది ఇంట్లో? ఇంట్లో పొయ్యలకి చెన్నాళ్ళైంది, నువ్వు నా చేతికి డబ్బులు ఇచ్చెన్నాళ్ళైంది. అసలు మా ముఖాలు నిబ్బరంగా చూసి ఎన్నాళ్ళైంది. ఏ రాత్రికో తూలుతూ తూగుతూ మత్తులో వస్తావు, పడుకుంటావు. మళ్ళీ రేపు తాగడానికి డబ్బు కావాలి కాబట్టి దులుపుకొని పనికి పోతావు. అవునే, రెక్కలు మొక్కలు ఎలా కష్టపడతా, అయినా నేను తాగేదేమన్నా హై క్లాస్ మందా? తాగేది కోకు, అది సీప్ లిక్కరు. ఎందుకు అబద్ధాలు? అసలు ఇంటికి వచ్చే పాటికి నీ కొల్లుపై తెలుస్తుందా? 1,100,000, మిగతా ఖర్చులు నీ సావాసగాళ్ళు. మన బతుకు చిత్రం
ఎంత వికృతంగా మారుతుందో చూస్తున్నావా? బిడ్డ బిడ్డ రోగంతో అల్లాడుతున్న సంగతేనా తెలుసా నీకు? మొగుడు లాంటి పచ్చి మందు తాగుతున్నా జాలి పడకపోగా అందరి ముందు పరువు తీయాలనే కదా పంచాత. నీ తాగిందా అంతా దిగిపోయింది. మళ్ళీ అప్పెవడు ఇస్తాడో ఏమో. సునంద, ఏది పాపం తీసుకురా. ఏది గాలి తీసుకో. డాక్టర్ గారు, పాపకి ఎలా ఉంది? చూడు సునంద, నేను నీకు ఎప్పటి నుంచో చెప్తున్నా, నేను చేసే ఇంజెక్షన్లు ఇచ్చే టాబ్లెట్ల వల్ల తగ్గిస్తే ఎప్పుడో దాటిపోయింది. వెంటనే పెద్ద ఆసుపత్రికి తీసుకుపో, లేకపోతే కష్టం. ఏంటంటారు? కడుపు నిండా తిండి లేకపోయినా, బుర్ర నిండా ఆలోచనలున్నా ఇంకా ప్రత్యేకంగా రోగాలు రావడానికి కారణాలు అక్కర్లేదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెద్ద ఆసుపత్రికి తీసుకుపో. జబ్బేంటనేది పెద్ద డాక్టర్లే చెప్తారు. ప్రస్తుతానికి టాబ్లెట్లు ఉంచు. పొద్దునొకటి సాయంత్రం ఒకటివే. నేనుంటా. బాయ్ అక్షరా. నానా అమ్మా అక్షరా, అక్షరా, అమ్మా అక్షరా. అక్షరా, అమ్మా అక్షరా, 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 అమ్మా అక్షరా, అక్షరా, అమ్మా అక్షరా. నీలి మబ్బు కొండల్లోన నీలాల కన్నుల్లోన ఎర్ర పొత్తి గుండె పగిలి ఏడ్సేనంట. ఏం బుర్రో ఏమో, 100 అప్పు పుట్టట్లే. ఛీ! సునందా, అసలే బాణం బాలేదని బయట పడుకోబెట్టావేంటే? మట్టిలో పెట్టేదాన్ని ఎక్కడ పండబెట్టి ఏని అక్షరా, 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 అక్షరా. రేయ్, లేరా లేరా అక్కడి నుంచి. రేయ్, ఎన్ని ఆశలు చూపించారా? కళ్ళ ముందే మాటలతో కోటలు కట్టి చూపించావు. ఏ అలవాటు లేని మొగుడు దొరకాడని ఎంత సంబరపడ్డాను. నా మాట వదిలి ఒక్కగానొక్క బిడ్డ, దాన్ని బలి చేసావు కదరా. అది నాన్న 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 అని కలవరిస్తున్నా తన దగ్గరికి తీసుకున్నావా? నీ తాగట్టు బిడ్డని పొట్టన పెట్టుకున్నావు కదరా. అయినా తాగి తందనాలాడే మీకెందుకురా పెళ్ళి పెళ్ళ పిల్లలు? అచ్చరా, అమ్మా అచ్చరా, అచ్చరా, అమ్మా అచ్చరా, అచ్చరా, అమ్మా అచ్చరా. సునందా, సునందా, సునందా.
తీర్చిదిద్దా, కానీ నా జీవితాన్ని మాత్రం బలి తీసుకుని నేను చేసిన తప్పుకు, నా తాగుడుకు నా భార్య బిడ్డలు బలైపోయారు. సునంద, అక్షర. తాగుడు వ్యసనం జీవితాన్ని చిదిమేసి ఛిద్రం చేసే మహమ్మారి. అది కాలక్షేపం కాదు, ఫ్యాషన్ కాదు, రిలాక్సేషన్ అసలే కాదు. కళ్ళు తెరవండి, తాగుడుకు దూరంగా ఉండండి. ముందుగా ఓంకార్ గారు. సుహానా, రూపిక అండ్ శర్మ, వండర్ఫుల్. అంటే డ్రామా జూనియర్ సీజన్ 2 మీ ముగ్గురికి ఇది ఫస్ట్ ఎపిసోడ్, అంటే ఫస్ట్ పెర్ఫార్మెన్స్ ఈ స్టేజ్ పైన బ్రిలియంట్గా చేశారు. సో మీ ముగ్గురితో నేను సెల్ఫీ దిగాలనుంది, ప్లీజ్. ఓకే, డన్. అండ్ సుష్మిత, చేసింది చిన్నదైనా హుందాగా ఆ డాక్టర్ రోల్ను బాగా చేసి వెళ్ళావు. థ్యాంక్ యూ. మీ అందరికీ నా విజిల్. థ్యాంక్ యూ ఓంకార్ గారు. అనుగారు. లక్ష్మీనాథ శర్మ అండ్ రూపిక అండ్ సుహానా, ఫస్టే ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే పోను ఇంకా మీరు తగ్గకూడదు. ఓకే, ఇట్ హ్యాస్ టు గో నెక్స్ట్ లెవెల్ ఎవ్రీ టైమ్. అండ్ చాలా ఫ్యామిలీస్ కనెక్ట్ కూడా అయ్యి ఉంటాయి మీ పర్ఫార్మెన్స్కి. ఇలాగే వ్యసనానికి బానిస చాలా కోల్పోయారు కూడా. సో ఐ రియలీ హోప్ ఈ స్కిట్ చూసిన తర్వాత మారతారనే ఆశతో మీరు చేశారు అండ్ మారతారనే విశ్వాసం నాకుంది. సో వెరీ గుడ్ అటెంప్ట్, వెరీ నైస్. అండ్ ఇంకోటి చెప్పాలి, స్కిట్ చేస్తున్నప్పుడు ఆ రూపిక అండ్ సుహానా మిద్దరిని చూస్తున్న నాకు అంటే నాకు కొంతమంది గుర్తొచ్చారు. చెప్పాలా? రూపికాని చూస్తున్నంతసేపు నాకు శృతి హాసన్ గుర్తొచ్చింది. ఆ పర్సనాలిటీ, ఆ ఫేస్, అదంతా చేస్తున్న పెర్ఫార్మెన్స్ నిజంగా అలాగే అనిపించింది. బేబీ శృతి హాసన్ అలాగా. అండ్ శృతి హాసన్ ఒక చెల్లి ఉంటుంది, అక్షర. నీ క్యారెక్టర్ పేరు కూడా అదే, ఆ కళ్ళు కూడా అలాగే ఉంటాయి. అలాగే నిన్ను చూస్తే నాకు మీరిద్దరు అలాగే అనిపించారు నాకు. సూపర్, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. డాబర్ రెడ్ పేజ్ ప్రెజెంట్స్ డ్రామా జూనియర్ సీజన్ 2లో ఇప్పుడు రాబోతున్నది చాలా మందికి బాగా నచ్చే స్కిట్ అండ్ చాలా మంది బాగా కరెక్ట్ అయ్యే స్కిట్. చాలా మంది చేద్దాం, ఎస్ మనకు కూడా ఇలాంటిది ఏదైనా ఉంటే బాగుండు, మనం కూడా అందులో ఒక మెంబర్ అవ్వచ్చు అని అనుకుంటారు. ఆల్రెడీ మా జడ్జెస్ లో ఒకరికి డౌట్ వస్తుంది. హ్యారీ పాటర్ కాదు, భార్యా బాధితుల సంఘం. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఒక భార్యా బాధితుల సంఘం ఉంటే ఎలా ఉంటుంది, ఆ సంఘంలో ఏమేం జరుగుతూ ఉంటాయి చెప్పడానికి మా జూనియర్స్ రెడీగా ఉన్నారు. అండ్ అలాంటి సంఘానికి ప్రెసిడెంట్ గా ఎవరు ఉంటారో మీ అందరికీ తెలుసు, వినయ. చక్కగా బొట్టు పెట్టుకుని ఏమీ తెలియని అమాయకుల్లా ఉంటాడు, కాబట్టి గ్యారంటీగా వస్తాడు. జడ్జెస్ విత్ యువర్ పర్మిషన్, లైట్స్, కెమెరా, డ్రామా. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచులరు, షాదీ మాటే వద్దు గురు, సోలో బ్రతుకే సో బెటరు. అందరికీ నమస్కారం. మా భార్యా బాధితుల సంఘానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరిన్ని వివరాలతో మన ముందు మాట్లాడటానికి భార్యా బాధితుల సంఘం ప్రెసిడెంట్ గారు వస్తున్నారు. భార్యా బాధితుల సంఘం ప్రెసిడెంట్ గారికి స్వాగతం. సార్, నాతో డౌట్, ఇంకెందుకు లేటు? అసలు బెల్లం అంటే ఏంటి? పెళ్లికి ముందు బెల్లం, పెళ్ళయ్యాక బాహుబలి బెల్లం, అదేరా బెల్లం. అసలు
పెళ్ళామని ఎందుకంటారు? పెళ్లికి ముందు పద్ధతిగా ఉంటుంది, కానీ పెళ్ళయ్యాక మనల్ని అని నమిలేస్తుంది కదా, అందుకే పెళ్ళామంటాం. అసలు మీకు భార్య బాధ్యతల సంఘానికి ప్రెసిడెంట్ అయ్యారైతే ఏముంది? రే, నీకు నా ఫ్లాష్ బ్యాక్ తెలియదు అనుకుంటా, ఒక్కసారి చూడమ్మా. ఒక్క భార్య ఉంటేనే నువ్వు భార్య బాధ్యతల సంఘంలో జాయిన్ అయ్యావు, కానీ నాకు 2 పిల్లలు ఉన్నారు. ఇదొక్కటి చాలదురా నేను ఈ సంఘానికి ప్రెసిడెంట్ అవడానికి. నీ అక్క వేగలేను, నీ అక్కతో నేనాడలేను తైతక్క. పొద్దుగల లేవనంటది, బస్సు బారదాగమంటది, కూర బువ్వ ఉండనంటది, పక్కింటి రంగు టీవీ కాడ ఉంటది. మీరు కూడా భార్య బాధ్యతల సంఘంలో జాయిన్ అవ్వడానికి వచ్చారా? అవునండి, పెళ్లికి ముందు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకున్నామని ఆశగా ఉండేవాడిని, పెళ్ళైన కొత్తలో ఎప్పుడెప్పుడు ఇంటికి పోవడమని ఆశగా ఉండేవాడిని. మరెప్పుడు ఎలా ఉంది? అప్పుడు ఇంటికి వెళ్ళాలా, మళ్ళీ ఎప్పుడెప్పుడు బయటికి రాలా అనిపిస్తుంది. అవును, ఇంతకు నీ భార్య నిన్ను ఎలా టార్చర్ చేస్తుంది? 1 2 చెప్పుంటే చరిత్ర అవుతుంది, రాస్తే సీరియల్ అవుతుంది, తీస్తే బాహుబలి 3 అవుతుంది. అంతొద్దు గారి చిన్న స్కిట్ లాగా చెప్పు. పొద్దున్న లేస్తూనే తన అందాన్ని పొగడాలి, మరి ఏ పూట కాపూటే తన ఐ లవ్ యు చెప్పాలి. ఏం కోరినా తక్షణం తీర్చాలిరా వరం, భక్తి సామైందిరా కాపురం, పెళ్లి క్షమించరాని నేరం. డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ. చేయను అంటే 2 వందలు పెట్టుకోవాలి పప్పి బొమ్మ, నేను ఏం చెప్తే ఆడు చేస్తా అంటుంది. 10 లక్షలు పెట్టుకోండి, నిన్ను నువ్వేం చేయవా? నిన్న పాలల్లో మత్తు కలిపి పడుకున్నాకన్నా నువ్వు బాగా, అప్పుడు నాకు దెబ్బలు ఏం తెలియదు కానీ 10 లక్షలు వెళ్ళంట పొంగిపోయినట్టు పొంగిపోయిందిదా. పెళ్లి కోసం యూట్యూబ్ కనిపెట్టి సంఘం నుండి సలహా ఇచ్చి వాళ్ళ పెళ్లిని తప్పిద్దాం. నేను నిన్ను సరుకులు తెమ్మని షాపుకు పంపిస్తా, నువ్వేం చేస్తున్నావురా? అయ్యా ఇప్పుడు సరుకులు ప్రారంభించావే నువ్వు. నిన్ను 3 లెక్క పెట్టే లోపల ఇంట్లో ఉండలేదంటే చూడు, ఈరోజు నీకు బాహుబలి 3 చూపిస్తాను. హలో, ఏంటి పిల్లల ముట్టికి ఎండిపోతుందా? నేను తొందరగా వచ్చి కడగలా, లేకపోతే పుట్టింటికి వెళ్ళిపోతావా? వస్తున్నాను, రాక చేస్తానా? మన బతుకులు ఇలా తెరలారాల్సిందేనా? మనకి స్వాతంత్రం రాదా? ఇప్పుడు మారరా? ఎవరున్నా లేకపోయినా ఈ భార్య బాధ్యత సంఘాన్ని నేను ముందుకు నడిపిస్తాను. జై భార్య ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఏంట్రా ఇదొక సంఘం, దానికి నువ్వు ఒక లీడర్వి, మర్యాదకి ఎంత
చూసే ఇళ్ళలో తలుపు లేదు కొట్టడం కాదే, నీకు దమ్ముంటే ఇక్కడ ఇక్కడ కొట్టవే. ఆహా అలసియా మీరు చెప్పండి. ఇంకే వినయ్ అక్కడ ప్రెసిడెంట్ లో వచ్చిన తర్వాత ఆ మాత్రం అల్లుకుపోరా వీళ్ళంతా. చాలా బాగా చేశారు. సరుదా సో క్యూట్ యు ఆర్. ఇద్దరు డ్రామా జూనియర్ సీనియర్స్ అయితే సపోర్ట్ బాగా చేశారు. వీళ్ళు ముగ్గురు కూడా చాలా బాగా చేశారు. శౌర్య నేను చూస్తే నాకు నిహాల్ గుర్తొస్తున్నాడు. వాడిని మిస్ అవ్వకుండా నువ్వు అంటే డైలాగ్ డెలివరీ కానీ క్యూట్నెస్ కానీ అసలు సూపర్ క్యూట్ అసలు శౌర్య. అండ్ రిషి వావా వావా వావా, నీ పర్ఫార్మెన్స్ కూడా వావా వావా వావా. బాగా చేశారు అబ్బా, చాలా ఫనీగా ఉండింది, చాలా ఎంటర్టైన్ చేశారు. వెరీ గుడ్. ఓంకార్ గారు, ఈ స్కిట్ కి హైలైట్ రిషి వాహ్వా. చాలా బాగా చెప్పావు. ఒకే ఒక డైలాగ్ ఆ గొడుగు కింద పెట్టడం, ఆ టైమింగ్ లో చెప్పడం. రెడీ హైలైట్. రెడీ అందరూ. చాలా హైలైట్, ముచ్చటగా అనిపించింది చూస్తుంటే. అండ్ అలాగే ఎండ్ స్కిట్ ఎండ్ ఏదైతే ఉందో, ఎండ్ పంచ్ అది అదిరిపోయింది. అది ఇద్దరు ప్రెసిడెంట్ లాగా ఫీల్ అయిపోయాయి. ఎప్పుడైతే సహృద వస్తుందో జేబులోంచి పువ్వులు తీసి వేయటం, కాళ్ళకు అద్దుకోవటం వినయ్, ఆ ఎపిసోడ్ చాలా బాగుంది. ఆ ఎండింగ్ బాగుంది. అందరూ చాలా చక్కగా చేశారు కాబట్టి మీ అందరికీ నా విజిల్. థ్యాంక్ యూ. వాట్ అ స్మైల్. స్పెషల్ కనబడుతున్నాడు కదా ప్రదీప్. అవును, చాలా స్పెషల్. ఎందుకో ఆ పళ్ళల్లో ఏదో స్పెషల్ ఉంది. అయ్యో ఏం లేదండి, నేను డాబర్ రెడ్ పేస్ట్ వాడుతున్నాను, అందుకే ఇంత చక్కగా నవ్వుతుంటే అంత అందంగా కనిపిస్తుంది. అండ్ శాస్త్రీయంగా కూడా రుజువు అయింది. ఇది ఆయుర్వేదమే కాదు, ఇది శాస్త్రీయమైన ఆయుర్వేదం, డాబర్ రెడ్ పేస్ట్. పిల్లలు ఇంకెందుకు ఆలస్యం, రేపటి నుంచి మీరు కూడా డాబర్ రెడ్ పేస్ట్. ఓకే, సో ఇక ఇప్పుడు డాబర్ రెడ్ పేస్ట్ వారి తరఫు నుంచి డాబర్ రెడ్ పేస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ ఈ హ్యాంపర్ ఎవరు గెలుచుకుంటారు? ఫస్ట్ ఎపిసోడ్ బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ద డే గోస్ టు రూపిక. చాలా బాగా పర్ఫార్మ్ చేశారు, బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. అండ్ మీకు తోడుగా మా సీజన్ 1 డ్రామా జూనియర్స్ కూడా రావడం సూపర్ ఎంటర్టైన్మెంట్. బట్ టైం అయిపోయింది, నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. రైట్, థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ జూనియర్స్, అండ్ థ్యాంక్ యూ పేరెంట్స్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం ఆన్ డాబర్ రెడ్ పేస్ట్ ప్రెజెంట్స్ డ్రామా జూనియర్స్ సీజన్ 2. బాయ్, గుడ్ నైట్.